రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం మాజీ సీఎం జగన్ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. కడప జిల్లా మైలవరం జలాశయాన్ని ఆయన పరిశీలించారు. మైలవరం డ్యాం కట్టి దాదాపు 42 ఏళ్లు కావస్తున్నా పూర్తి ఆయకట్టుకు నీరు అందించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కేవలం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేస్తే జగన్ కు మంచి పేరు వస్తుందని కూటమి నేతలు ఆ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని రామసుబ్బారెడ్డి అన్నారు. ఈరోజు మనం ఇక్కడ మైలవరం రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. మైలవరం రిజర్వాయర్ పూర్తయి దాదాపు 42 సంవత్సరాలు అయింది. ఈరోజు మీ అందరికీ కూడా గుర్తు, ఈ ప్రాంతవాసులకు 75,000 ఎకరాల ఆయకట్టు కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయబడింది. ఆ రోజు 9.65 టీఎంసీతో మన అందరికి గుర్తొచ్చినప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. రిజర్వాయర్ పూర్తయి 42 సంవత్సరాలైనా కేవలం 2-3 సార్లు మాత్రమే రిజర్వాయర్ నిండింది, పెన్నాకు నీళ్లు వచ్చి. మిగతా ప్రాంతాల్లో దశాబ్దాల తరబడి ఈరోజు ఆయకట్టు అందించడానికి కాలువలున్నా అన్ని ఉన్నా కూడా రిజర్వాయర్లో నీళ్లు లేక దశాబ్దాల తరబడి తాగేదానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. ఈరోజు అలాంటిది ఈరోజు అన్ని రిజర్వాయర్లలో నీళ్లు ఉండగలుగుతున్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దుర్భిక్ష ప్రాంతాలైనటువంటి రాయలసీమ కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కానీ, తెలంగాణలో కానీ అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమాన్ని, జలయజ్ఞం కింద కార్యక్రమాన్ని చేపట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు సామర్థ్యాన్ని పెంచి అక్కడి నుంచి 44